వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక వ్యవస్థ మీద, అలాగే కమిషనర్ల నియామక వ్యవస్థ మీద సుప్రీంకోర్టు చేసినటువంటి తాజా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద కీలకమైనటువంటి చర్చకి దారితీశాయి. ముఖ్యంగా నియామక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చడం మీద వ్యక్తమైనటువంటి అభ్యంతరాలు ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత మీద ఉన్న ఆందోళనల్ని మళ్లీ ముందుకు తీసుకొచ్చాయి. 2023 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గం సిఫార్సుల ఆధారంగా జరిగేవి. ఈ వ్యవస్థలో అధికార పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే విమర్శ చాలా కాలంగా వినిపిస్తోంది. అధికారానికి అనుకూలంగా భావించేటువంటి వ్యక్తులు ఎన్నికల సంఘంలోకి వస్తే వారు పూర్తిగా స్వతంత్రంగా పనిచేయగలరా అనేటువంటి సందేహం అందరికీ వస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే కమిటీ ద్వారానే ఈ నియామకాలు జరగాలి అని సూచించింది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టంలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చడం మళ్లీ వివాదానికి దారితీసింది. ప్రధాని ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తే ప్రతిపక్ష నేత మరొక అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఇలాంటి సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి వంటి తటస్థ వ్యక్తి ఉండడం వల్ల నిర్ణయం సమతుల్యంగా ఉండే అవకాశం ఉంది. అదే ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రతకి బలమైనటువంటి పునాది. కానీ ప్రధాన న్యాయమూర్తి స్థానంలో అధికార పక్షానికి చెందినటువంటి కేంద్ర మంత్రి ఉంటే కమిటీ పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అనే భయం వ్యక్తమవుతోంది. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరు ఉన్నారు, ఇంకొక ఓటు అనేది ఉంది. అప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అన్నప్పుడు ప్రధాని ఒక వ్యక్తిని సూచించారు, ప్రతిపక్ష నేత ఇంకొక వ్యక్తిని సూచించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి క్యాబినెట్లో, ఆయన క్యాబినెట్లోనే పనిచేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఓటు అనేది ప్రధానమంత్రికే వేస్తాడు తప్ప, అతను చెప్పిన అభ్యర్థికి వేస్తాడు తప్ప ప్రతిపక్ష నేత ఎంచుకున్నటువంటి అభ్యర్థికి వేయడు కదా. మరి అప్పుడు అక్కడ సమానం ఎక్కడ ఉంది? అందులో స్వతంత్రత అనేది ఎక్కడ ఉంది? అధికార పక్షమే 2 ఓట్లు మీరే పెట్టుకుంటే ప్రతిపక్షానికి మరి ఇంకెవరిని ఇస్తారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. సో అప్పుడు కొత్త విధానం పాత విధానానికి పెద్దగా తేడా లేకుండా మారిపోతుంది అనేటువంటి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు దేశంలో ఒకే ఎన్నికల కమిషనర్ ఉండేవారు. కానీ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ తన కఠిన వైఖరితో రాజకీయ వ్యవస్థని కుదిపేశారు. ఆయన ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు 3 సభ్యుల ఎన్నికల కమిషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ నిర్ణయం న్యాయపరంగా నిలబడి ఇప్పటికి కూడా కొనసాగుతూ వస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ అనుకూల వర్గాలు నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ జోక్యం సరైంది కాదు అని వాదిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యం కొనసాగుతోంది. మరి దేశ ఎన్నికల వ్యవస్థ పర్యవేక్షించేటువంటి అత్యున్నత పదవిలో మాత్రం న్యాయ వ్యవస్థకి చోటు ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. ఇక ప్రజాస్వామ్యంలో కేవలం న్యాయం జరగడం ఒకటే సరిపోదు, ప్రజలకు కూడా న్యాయం జరిగింది అనేటువంటి ఒక నమ్మకం బలంగా కలగాలి. జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్ బట్ మస్ట్ ఆల్సో బి సీన్ టు బి డన్. ఇప్పటికీ ప్రజల కోర్టులను ఆశ్రయించడం, ఎన్నికల్లో అధికార పార్టీలకి గట్టి సందేశం ఇవ్వడం వెనుక న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి కొంత నమ్మకమే కారణం. ఆ తటస్థత, స్వతంత్రత దెబ్బతింటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకి విశ్వాసం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. సో ఎన్నికల వ్యవస్థను పర్యవేక్షించే అత్యున్నత పదవుల నియామకం పూర్తిగా అధికార పక్షం ఆధీనంలో ఉండకూడదు అని పలువురు నిపుణుల భావన. అలాంటి కీలక నియామకాలు పారదర్శకంగా, విస్తృత అంగీకారంతో జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్నికల కమిషన్ సంస్కరణ, ఎన్నికల కమిషనర్ అలాగే కమిషనర్ల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉండి తీరాల్సిందే అనేది కోర్టు చెప్తున్నటువంటి అంశం. మరి కేంద్రం అంగీకరిస్తుందా? చూద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.